హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. బిర్యానీ అంటే హైరాణ పడకుండా, కర్రీతో పని లేకుండా, ఒట్టిగా అయినా లేదా రైతాతో తిన్నా అద్దరిపోయే రుచితో చాలా సింపుల్గా ఇవాళ ఇలా 1 pot రెసిపీ కుక్కర్ బిర్యానీ చేసుకుందాం. నమ్మండి, ఒక్కసారి చేసుకుని తిన్నారంటే ఎవ్రీ టైం ఇదే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మన ఇంట్లో ఉండే టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్, ఆ గ్లాస్తో బియ్యము, దానితోనే 1/2 గ్లాసు పెసరపప్పు రెండు కలిపి శుభ్రంగా కడిగి అరగంట పాటు నాననివ్వండి. అలాగే 1/2 స్పూన్ పుచ్చగింజల పప్పు, 10-15 జీడిపప్పుల్ని కూడా కడిగి నానబెట్టి ఉంచండి. ఇప్పుడు పాన్ పెట్టి 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 1/2 స్పూన్ షాజీరా, 6 యాలకులు వేసి కాస్త వేగాక కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 1 నిమిషం వేయించి కాస్త పుదీనా, పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు 1 టమాటా ముక్కలు, మీ రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి 1 నిమిషం వేగాక ఉప్పు, పసుపు, నిమ్మరసంతో శుభ్రంగా కడిగిన 1/2 కిలో చికెన్ వేసి మసాలాలు అన్నీ పట్టేలా కలిపి కాస్త కొత్తిమీర కూడా చల్లి మధ్య మధ్య ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు అప్పుడప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గిస్తే ఇలా చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి అంతా కలిసేలా కలిపి అరగంట పాటు నానబెట్టుకున్న 1/2 స్పూన్ పుచ్చగింజల పప్పులు, 10 జీడిపప్పు బద్దలు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మరోసారి బాగా కలిపి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము, పప్పుల్ని వేసి కలిపి 2 నిమిషాలు వేగాక 5 గ్లాసుల నీళ్లు పోసి అంతా ఒకసారి కలిపి కొత్తిమీర కూడా చల్లి మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉడికి ఇలా చక్కగా గుమగుమలాడిపోతూ 1 pot చికెన్ కుక్కర్ బిర్యానీ రెడీ. ఏ కర్రీ లేకపోయినా పర్లేదండి, అద్భుతంగా ఉంటుంది. రైతా కాంబినేషన్లో అయితే అదిరిపోతుంది. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.